వాటి వార్తలు వాస్తవాల్లో మనతో ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ దూదిమెట్ల బాలరాజు యాదవ్ గారు, రాజకీయ విశ్లేషకులు మొహమ్మద్ జమీలుద్దీన్ గారు. గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. ఉద్యమకారుల్ని కొనలేరు, నిఖార్సైన నాయకత్వాన్ని తయారు చేస్తామంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. పార్టీని వీడుతుంది పవర్ బ్రోకర్లే, కష్టకాలంలో వెళ్లే వాళ్ళు కన్నతల్లికి ద్రోహం చేసినట్టే అంటూ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ మంత్రి హరీష్ రావు కూడా వెల్లడించారు. పార్టీ కష్ట సమయంలో కేకే అలాగే కడియం శ్రీహరి లాంటి ఎంతో గౌరవించినటువంటి నాయకులు వెళ్ళడం అనేది డెఫినెట్గా ఇది ముమ్మాటికి పార్టీకి వెన్నుపోటు. ఇటువంటి వెన్నుపోటులను సహించేది లేదు. ఖచ్చితంగా మళ్ళీ పటిష్టమైన నాయకత్వాన్ని తయారు చేస్తామనే విశ్వాసాన్ని బీఆర్ఎస్ పార్టీ అగ్రనాయకత్వం వ్యక్తం చేస్తోంది. రైట్, బాలరాజు యాదవ్ గారు, ఉద్యమకారుల్ని కొనలేరు, ఇవాళ వెళుతున్న వాళ్ళంతా కూడా కేవలం పవర్ కోసం మాత్రమే వెళ్తున్నారు. ఇక్కడ ఎంతో విలువ ఇచ్చి ఎంతో గౌరవం ఇచ్చి అన్ని విధాల పదవి ఇచ్చిన తర్వాత కూడా ఈ రకంగా కష్ట సమయంలో ఇబ్బందికర పరిస్థితుల్లో వెన్నుపోటు పొడిచేదాన్ని చాలా తీవ్రంగా మీ నాయకత్వం పరిగణిస్తుంది. ముందుగా రాజేష్ గారు, మీకు అదేవిధంగా టీ న్యూస్ ప్రేక్షకులకి జమీలుద్దీన్ గారికి నమస్కారం. ప్రధానంగా ఇవాళ చర్చించాల్సింది ఏంటంటే, ఎవరైతే ఈరోజు పార్టీని వదిలిపెడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్. ఇదంతా బీఆర్ఎస్ పార్టీలో కానీ ఆ రోజు ఉద్యమ పార్టీలో తయారైన వాళ్ళు కాదు వీళ్ళందరూ కూడా. మొదటగా ఇప్పుడు సునీత మహేందర్ రెడ్డి గారు కావచ్చు, అదేవిధంగా తీగల కృష్ణారెడ్డి కోడలు అనితారెడ్డి గారు కావచ్చు, అదేవిధంగా మెడ్చల్ మాజీ ఎమ్మెల్యే మల్పి సుధీరెడ్డి గారు కావచ్చు, వాళ్ళ కొడుకు శరచంద్రారెడ్డి గారు కావచ్చు, అదేవిధంగా గూడెం నగేష్ గారు కావచ్చు, అచ్చంపేట రాములు గారు కావచ్చు, అదేవిధంగా ఈరోజు పోయిన కేకే గారు కావచ్చు, కడియం శ్రీహరి గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా బీఆర్ఎస్ పార్టీలో కానీ ఉద్యమ పార్టీ టీఆర్ఎస్ పార్టీలో తయారైన వాళ్ళు కాదు. కానీ 2014లో ఆ రోజు కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర ఉద్యమం జరిగేటప్పుడు, తదనంతరం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతకి వీళ్ళందరూ కూడా డెఫినెట్గా మేము తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వామ్యం అవుతాం. ఇక్కడున్న రాజకీయ పార్టీలుగా ఉన్నటువంటి టీడీపీకి కానీ, ఇక్కడున్న రాజకీయ పార్టీ అయిన కాంగ్రెస్కి కానీ ఈ తెలంగాణ పునర్నిర్మాణంలో తెలంగాణ అభివృద్ధిలో వీళ్ళకి ఒక ఆకాంక్ష లేదని చెప్పేసి ఆలోచనతోటి ఆ రోజు కేసీఆర్ గారిని బతిమిలాడితే, కేసీఆర్ గారిని రిక్వెస్ట్ చేస్తే ఆ రోజు కేసీఆర్ గారు వీళ్ళకి ఆశ్రమం ఇవ్వడం జరిగింది. ఆశ్రమంతో పాటుగా వీళ్ళ రాజకీయ జీవితాన్ని ఇవ్వడం జరిగింది వాస్తవానికి. ఎందుకంటే వీరందరూ కూడా ఆ రోజు కొండా సురేఖ గారు ఈరోజు మంత్రిగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారంటే ఆ రోజు కేసీఆర్ గారు బిచ్చారని చెప్తాను నేను. ఎందుకంటే టోటల్గా రాజకీయంగా కొలాప్స్ అయ్యారు వాళ్ళందరూ కూడా. టోటల్గా ఇలా కడియం శ్రీహరి కావచ్చు, కొండా సురేఖ గారు కావచ్చు, తుమ్మల నాగేశ్వరరావు గారు కావచ్చు, ఈరోజు కాంగ్రెస్ పార్టీలో మంత్రులుగా వెలుగొందుతున్న వాళ్ళు కావచ్చు, ఈరోజు కాంగ్రెస్ పార్టీలోకి పోతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఆ రోజు వాళ్ళ యొక్క రాజకీయ భవిష్యత్తే ప్రశ్నార్థకంగా మారిన సందర్భంలో కేసీఆర్ గారు మళ్ళీ వాళ్ళకు పునర్జీవం ఇచ్చిన సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నాం. కానీ అలా పునర్జీవాన్ని మర్చిపోయారు. తెలంగాణ ఉద్యమ నేత కేసీఆర్ గారు మర్చిపోయారు. పార్టీ కష్టకాలం ఉన్న దాన్ని మర్చిపోయి కూడా ఇలా రాజకీయాలని మారుతూ ఉంటే ప్రజలు దాన్ని ఈసడించుకుంటా ఉన్నారు అంటున్నాను. ఓకే, మీకు రాజకీయాలు అక్కడ పోతే ఇంత పదవులు రావచ్చు, మళ్ళీ మీరు లైమ్ లైట్లోకి రావచ్చు, లేకపోతే మీకు అవకాశాలు రావచ్చు. కానీ ఇలా రాజకీయాలంటే చాలా మంది సమాజం చూస్తూ ఉన్నారు. రాజకీయాలు ఇట్లుండాలనుకునే వాళ్ళకు, రాజకీయాలు ప్రజల కోసమే పనిచేయాలనుకునే వాళ్ళకు, రాజకీయాలు అనేవి ప్రజల సమస్యలు గుర్తిస్తాయని చెప్పేసి మాట్లాడుకునే వాళ్ళకు మాత్రం ఇది యావగింపుగా ఉంది, ఈసడింపుగా ఉంది. చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతూ ఉన్నారు రాజేష్ గారు. ఇలా రాజకీయాలు అనేవి ప్రజల కోసం కాకుండా వ్యక్తిగత స్వార్థంగా మారింది. రాజకీయాలు అనేవి ప్రజల సమస్యల కోసం కాకుండా ఇలా వ్యాపారాల కోసం మారినవి. వ్యక్తిగత సంబంధాలు, వ్యాపార సంబంధాలు, రాజకీయ అవగాహనలు ఇవన్నీ, అదేవిధంగా లావాదేవీలు, అదేవిధంగా భూముల దందాలు ఏమైనా ఉంటే ఆ భూదందాలు చేసుకోవడం, ఇవి రాజకీయం అయిపోయినాయి. కానీ ఇది రాజకీయం అంటే ఇది కాదు, ప్రజల కోసం పనిచేయడం అనేది చూస్తున్న వాళ్ళకు మాత్రం, మేధావులకు, కొంతమంది ఎవరైతే చాలా రాజకీయాల పట్ల విశ్లేషణ ఉన్న వాళ్ళకి మాత్రం ఈ జరుగుతున్న పరిణామాలు ఏదైతే ఉన్నాయో, సుమారుగా ఈ 115 రోజులుగా జరుగుతున్న పరిణామాలు ఏందో చాలా ఇబ్బంది పడతా ఉంది రాజేష్ గారు. ప్రధానంగా ఇవాళ టీ న్యూస్ ద్వారా డిస్కస్ చేయాల్సిందంటే, కాంగ్రెస్ పార్టీ ఇవాళ 116 రోజులు వాళ్ళ అధికారంలోకి వచ్చి ఈ 116 రోజులలో వాళ్ళు 420 హామీలు ఇచ్చారు. ఈ 420 హామీలలో 6 గ్యారంటీలు ఇచ్చారు. 6 గ్యారంటీల్లో 13 అంశాలు పెట్టారు. కానీ ప్రజా సమస్యలు అనేవి పక్కదోవ పట్టిస్తూ ఇవాళ మీరు 115 రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు చేసిన పని ఏంటంటే, ప్రజాభవన్ పేరు మార్చి ప్రగతి భవన్ పేరు మార్చి ప్రజాభవన్ చేశారు. ముఖ్యమంత్రి ఉన్న నీళ్లకు కంచె తొలగించాడు. అదేవిధంగా కాన్వాయ్ ఆపుకుంటున్న కాన్వాయ్లో కూడా పోతని చెప్పేసి దుష్ప్రచారం చేశారు. కానీ వాళ్ళ తమ్ముడు తిరుపతి రెడ్డి, కొండలరెడ్డి మాత్రం కాన్వాయ్లో తిరుగుతూ ఉన్నారు. అదేవిధంగా సమావేశాలకు ఇప్పుడు కూడా ట్రాఫిక్ ఆపుతున్నారు కదా ముఖ్యమంత్రి, 100% ఆపుతా ఉన్నారు. అంటే వాళ్ళు చేసినటువంటి ఏదైతే ఆరంభ ప్రచారం ఉందో, ఏదైతే ఆడంబరం ఏదైతే ఉందో ఆడంబరం ఉత్తదని తేలిపోయింది. ప్లస్ రోజు ముఖ్యమంత్రిని కలుస్తారని చెప్పారు సార్. 115 రోజులలో నేను సవాల్ చేస్తా ఉన్న టీ న్యూస్ ద్వారా రేవంత్ రెడ్డి గారు ఒక్కరోజు, అది కూడా హాఫ్ డే కలిశారండి. 116 రోజుల్లో ముఖ్యమంత్రి ప్రజలు ఇది గమనించాలి, ప్రజా మేధావులు గమనించాలి.
విజ్ఞులు గమనించాలి, ప్రజల కోసం ఆలోచించేవారు గమనించాలి. ఆ రోజు కేసీఆర్ గారిని అనేక అబండాలు మోసారు కదా, కేసీఆర్ ప్రజల్ని కలుస్తలేరని మాట్లాడారు. నేను ప్రజల్ని కలుస్తానని చెప్పినావు కదా. ఈ 116లో రేవంత్ రెడ్డి గారు హాఫ్ డే కలిశారు. దీని సవాలుతో ఇది రాజీనామా చేస్తారా రేవంత్ రెడ్డి? ఇంకొక అంశం చెప్తా ఉన్నా. 6 గ్యారంటీలు చెప్పారు రేవంత్ రెడ్డి గారు. ఎన్ని గ్యారంటీలు అమలు చేశారు? మహిళలకు 500 గ్యాస్ కనెక్షన్ వచ్చిందా అడుగుతా ఉన్నా నేను. ఇవాళ 200 రూపాయల ఏదైతే విద్యుత్ సబ్సిడీ అవుతుందో ఓన్లీ ఒకరోజు 0 బిల్ కొట్టారు, తర్వాత ఆపిరని చెప్పేసి కాన్సెన్స్ లో మాట్లాడారు. మరి ఇట్లా ఉన్నప్పుడు మరి ఎందుకు జాయినింగ్స్ ఎందుకు పోతున్నారు? ఎందుకు మీ పార్టీ నుంచి ఏం చేస్తాం? చాలా బాధ అనిపిస్తా ఉంది. నేను ఏమంటున్నట్టే ఇప్పుడు ఈ సమయం ఇలా పార్టీ క్లిష్ట పరిస్థితులను మీరంటా ఉన్నారు. పార్టీ ఎక్కడ పోలేదు సార్. ఇలా మాలాంటి వాళ్ళం కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారి నాయకత్వంలోనే తెలంగాణ వస్తుందని నమ్మిన వాళ్ళు ఎవరు కూడా జమీలుద్దీన్ లాంటి వాళ్ళు, దూదిమెట్ట బాలయ్య లాంటి వాళ్ళు ఎక్కడికి పోలేవాళ్ళు. 100% పార్టీతోనే ఉన్నారు. ఇవాళ మరి ఇలా ఖచ్చితంగా కేకే గారి కామెంట్ చూస్తే కొంచెం ఆశ్చర్యకరంగా కూడా ఉంది. బీఆర్ఎస్ ప్రజల పార్టీ అన్నారు, తర్వాత పార్టీకి చాలా ఆదరణ ఉంది, నెంబర్ 1 రాష్ట్రంగా తెలంగాణ దేశంలో తీర్చిదిద్దారు ముఖ్యమంత్రి అన్నీ చెప్పుకుంటూనే ఇవాళ కాంగ్రెస్ కష్టకాలంలో ఉంది కాబట్టి నేను అక్కడికి వెళ్తున్నా అనేది. ఇప్పుడు అంటే కష్టకాలం నుంచి బయటపడేయడం కోసం కేకే వెళ్తున్నారా ఏంటి అనేది రాజకీయ విశ్లేషకులకు అర్థం కావట్లేదు. ఆ స్టేట్మెంట్స్ 2 రకాలుగా ఉన్నాయి. ఇప్పుడు ఒకవైపు వారే చెప్పినారు కేసీఆర్ గారు గొప్ప నాయకుడు అని చెప్పినారు, కేసీఆర్ గారు అభివృద్ధి చేసినని చెప్పినారు, కేసీఆర్ గారు సంబంధించి ఉన్నటువంటి కేటీఆర్ గారిని, హరీష్ రావు గారు చాలా టాలెంటెడ్ నాయకులని చెప్పినారు. అదేవిధంగా ఈ కాంగ్రెస్ ఈ టీఆర్ఎస్ పార్టీలో అనేక మంది మాలాంటి వాళ్ళు పిహెచ్డీలు చేసిన వాళ్ళు తెలుగులో అని చెప్పినారు. కానీ వారు పోతున్నటువంటి సందర్భం వారు 85 నౌ టుడే ఎందుకు పోతున్నారు ఏందని వాళ్ళు విశ్లేషణ చెప్పినారు. ఓకే, వారంటే 8-5 ఏళ్లలో గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, ఇవాళ నేను కాంగ్రెస్లో చచ్చిపోదని పోతా ఉన్నారు. కడియం సేరికి ఏం పోయిందండి? టికెట్ ఇచ్చినాక కూడా పోతారా? ఇది ఇంత దుర్మార్గం. దానా నాగేంద్రకి ఎందుకు పోవాల్సి వచ్చింది? పట్నం మహేందర్, సునీతా మహేందర్ ఎందుకు పోవాల్సి వచ్చింది? శరత్చంద్ర రెడ్డి ఎందుకు పోవాల్సి వచ్చింది? వీళ్ళ ఆలోచన రంజిత్ రెడ్డి అయితే అసలు ఇక నువ్వు చెప్తాను. ఇంతకుముందు కేటీఆర్ గారు చెప్పినారు, రంజిత్ రెడ్డి గారు, మహేందర్ రెడ్డి గారు వారికంటే ఆస్కార్ అవార్డు కంటే ఎక్కువ నటించారట. అసలు కాంగ్రెస్ నువ్వు పోతావు అంటే నమ్మించారు. నమ్మించి కొనుక్కోవడం అంటే ఇదేను, పార్టీలో మోసం చేయడం అంటే ఇదేను. కానీ మా కేటీఆర్ గారు ఏంటంటే ఎవరైనా ఆపత్తో వస్తే, ఎవరైనా ఆలోచనతో వస్తే, ఎవరైతే తెలంగాణ పునర్మలో పనిచేస్తామని వస్తే అక్కడ చేసుకో తప్ప ఆగం చేయరు. పార్టీని ఆగం చేసే ప్రయత్నం చేసి రైట్. అంత గౌరవించిన తర్వాత, అంత కావాల్సినటువంటి స్థానాల్లో కూర్చోబెట్టిన తర్వాత చాలామంది ఇప్పటికే వెళ్ళిపోవడం అనేది నిజంగా బీఆర్ఎస్ పార్టీ చాలా తీవ్రంగా దాన్ని పరిగణిస్తోంది. ప్రధానంగా కేకే విషయంలో, కడియం శ్రీహరి విషయంలో మొదటి నుంచి ఎంత గౌరవించింది పార్టీ? ఒక రాజకీయ పరిశీలకులుగా, విశ్లేషకులుగా మీరేం గమనించారు మొదటి నుంచి? వాస్తవంగా వీళ్ళంతా కూడా అవుట్డేటెడ్ పర్సన్స్ అండి. వీళ్ళకు రేపు ఎల్లుండో ఎక్స్పైరీ డేట్ నిండిపోయిన మనుషులు వీళ్ళంతా. వీళ్ళు పోవడంతో నాకు తెలిసి బీఆర్ఎస్ పార్టీకి వచ్చిన కష్టము నష్టము ఏం లేదు. వాస్తవంగా వీళ్ళు పోవడం అన్నదే యువరక్తం ముందుకు రావడానికి బీఆర్ఎస్ పార్టీకి ఒక అవకాశంగా ఉంటుంది. చాలామంది యువ నాయకులు ఇటువంటి ఎవరైతే కురవృద్ధులు పార్టీలో ఉన్నారో, సరే ఇంకా వేరే పదజాలం మనం వాడలేం, కానీ కురవృద్ధులు ఎవరైతే ఈ పార్టీలో ఉన్నారో వీళ్ళు చేయబట్టి చాలామంది యువకులకు అవకాశం రాకుండా వీళ్ళు అడ్డం ఉన్నారు. కేకే గారు ఎప్పుడండి ఎక్కడన్నా వార్డు మెంబర్గా పోటీ చేసి గెలిచిన పరిస్థితి ఉందా కేకే గారికి? లేదు. అయినా కేసీఆర్ గారు వారికి ఆ వయసు మళ్ళిన 75 సంవత్సరాల వయసులో వారిని తీసుకొచ్చి 2 సార్లు రాజ్యసభ సభ్యుని చేయడం జరిగింది. అయినా వారు ఏమాత్రం కృతజ్ఞత లేకుండా పార్టీలోకి పోతా ఉన్నారు. అంటే బహుశా వారి కుమార్తె ఎవరైతే మేయర్ ఉన్నారో విజయలక్ష్మి గారు, వారి యొక్క ఒత్తిడి ఉండి ఉంటుంది, వారిని బ్లాక్మెయిల్ చేసి ఉంటారు. అంటే మీకు మేయర్ పదవికి మేము గండం తెస్తామని, కార్పొరేటర్లను తీసుకుంటామని, లేకపోతే హైదరాబాద్లో అభివృద్ధి జరగనీయమని. ఎందుకు అని అంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ సామభేద దాన దండోపాయాలు అన్నీ కూడా ఉపయోగించి ఈ ఎమ్మెల్యేలను కానీ, ఓడిపోయినటువంటి ఎమ్మెల్యేలు కానీ వీళ్ళందరినీ కూడా ఒక ఒత్తిడికి గురి చేసి తీసుకుంటున్న సందర్భం మనం చూస్తూ ఉన్నాం. దీని వెనుక మనం ఒక వ్యూహం కూడా గమనించాల్సి ఉంది. ఏంటిది అని అంటే ఏ ఒక్క టీఆర్ఎస్ నాయకుడు కూడా మీ పార్టీని, ప్రభుత్వాన్ని కూలుస్తామని చెప్పి అనలే. అనకముందే రేవంత్ రెడ్డి గారు దొంగ అన్నట్టు ముందే బొబ్బ చేసిండు. ఏమని? మా ప్రభుత్వాన్ని ఎవరైనా కూలిస్తే మంచిగా ఉండదు, మా ప్రభుత్వాన్ని కూలిస్తే మంచిగా ఉండదు అని చెప్పి ఒక బొబ్బ చేసి, ఒక వాతావరణం క్రియేట్ చేసి ఆయన ఈరోజు బీఆర్ఎస్ పార్టీని చీల్చే ప్రయత్నం చేస్తున్నాడు. సరే, ఆయన ఎంతవరకు సక్సెస్ అవుతాడు? కొంతమంది నాయకులు పోయినంత మాత్రాన 60 లక్షల సభ్యత్వం ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఇలా క్షేత్రస్థాయిలో ఇబ్బంది పడది. దీని వెనుక కారణం ఏమున్నది అని అంటే ఇదంతా కూడా ఒక డైవర్ట్ పాలిటిక్స్ ఆయన ప్లే చేస్తూ ఉన్నాడు. ఈరోజు మన బాలరాజు గారు చెప్పినట్టు ఏదైతే వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేరడంలో విఫలమైనరో దాని మీద ప్రజల్లో చర్చ జరగద్దు. నీ హామీలు ఏమైనారా బాబు? నువ్వు ఇస్తా అన్న 2500 మహిళలకు ఎక్కడున్నాయి? నువ్వు ఇస్తా అన్న తులం బంగారం ఎక్కడుంది? నువ్వు ఇస్తా అన్న క్వింటాలకు 500 రూపాయలు బోనస్ ఎక్కడ ఉంది అని చెప్పి ప్రజలు ప్రశ్నించొద్దు అని అంటే ఇటువంటి రాజకీయపరమైన విన్యాసాలు చేసి ప్రజలను అందులో ఇరికించి పెట్టాలి అన్నది ఆయన యొక్క వ్యూహం. దానికి సహకరిస్తున్నది నాకు తెలిసి ఈ ఆంధ్ర పెట్టుబడిదారి యాజమాన్యంలో పనిచేస్తున్నటువంటి
ఛానల్స్, పత్రికలు. వీళ్ళు ఎంతసేపు ఈయన పోయిండు ఆయన పోయిండు, అసలు ఎవరు పోయిండండి? పోయింది నాకు తెలిసి ఈ రోజు వరకు కూడా సిట్టింగ్ ఎమ్మెల్యే ఒక దానం నాగేందర్ గారు మాత్రమే. ఇంకా కడియం శ్రీహరి గారు పోలే సార్, రేపు పోతారు కావచ్చు. 2 సిట్టింగ్ ఎమ్మెల్యేలు పోయినరు. 2 సిట్టింగ్ ఎమ్మెల్యేలు పోయినంత మాత్రాన కొంపలంటకపోయింది ఏం లేదు. ఇక ఎవరైతే ఇందాక పోయిన నాయకుల గురించి బాలరాజు గారు చర్చ చేసిరో, మన ఊర్లలో చెప్తారు ఆ ఎద్దు మంచిదైతే ఆ అంగట్లని అమ్ముడు పోవని చెప్పి. వాళ్ళు సాతగాక గెలవలేక ఓడిపోయిన వాళ్ళు కదా వీళ్ళంతా. అక్కడ గెలవని వాళ్ళు ఇక్కడ పోయి ఏం ఉద్ధరిస్తారు పార్టీని? వీళ్ళు ఉద్ధరించే సిట్టింగ్ ఎంపీలు కూడా సిట్టింగ్ ఎక్కడండి? రేపు తెల్లారితే వాళ్ళ పదవి అయిపోయింది. రేపు తెల్లారితే వాళ్ళ పదవి అయిపోయింది. మొదటి నుంచి వాళ్ళని అంత గౌరవించి వాళ్ళకంత పదవి ఇచ్చిన తర్వాత పార్టీకి ఇప్పుడు వెన్నుపోటు పడవలసిన అవసరం ఏంటి అనేది బీఆర్ఎస్ పార్టీ కొంచెం ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఉర్దూలో చెప్తారు జిదర్ హరితో ఉదర్ చరి అని. అంటే ఎక్కడ పచ్చగా ఉంటే అక్కడ మేతకు పోయేటోళ్ళు. వీళ్ళంతా కూడా టీఆర్ఎస్ పార్టీలో పుట్టి పెరిగి నాయకులుగా అయ్యి తెలంగాణ ఉద్యమం కొరకు పాటుపడ్డోళ్ళు, పోరాటం చేసిన వాళ్ళు కాదు. ఆ రోజు ఎంతో మంది త్యాగాలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది అని చెప్పి అధికారాన్ని అనుభవించడానికి వచ్చిన వాళ్ళు ఇవాళ మళ్ళీ ఎక్కడ అధికారం ఉంటే అక్కడికి పోతారు. వీళ్ళ గతి, గతంలో పోయిన వాళ్ళ గతి ఏమైందో అనంటే బహుశా అప్పుడు కాంగ్రెస్ ను వదిలి బీఆర్ఎస్ లోకి వచ్చిన చాలా మందికి మొన్న కేసీఆర్ గారు కూడా టికెట్లు ఇచ్చారు, దాదాపు 12 మందికి. ఆ 12 మందిని కూడా జనం ఓడగొట్టారు. అంతకుముందు కొండ విశ్వేశ్వరరెడ్డి గారు కూడా బీఆర్ఎస్ పార్టీ 2014లో టికెట్ ఇస్తే గెలిచిరు. ఆ తర్వాత పార్టీ వదిలిపెట్టిపోతే వాళ్ళకి ఆ చేవెళ్ల నియోజకవర్గ ప్రజలు ఏం చేశారు అన్నది కూడా మనం చూసినాం. అంటే ప్రజలు ఇవన్నీ గమనిస్తారు. కానీ ప్రస్తుతం నడుస్తున్న రాజకీయం ఏంటిది అని అంటే ఇది డైవర్ట్ పాలిటిక్స్ నడుస్తూ ఉన్నది. వాస్తవంగా ఈ రోజు చర్చ జరగాల్సింది, నిన్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బక్క జడసన్ గారు 4 లక్షల సిమ్ కార్డులు రేవంత్ రెడ్డి అనుచరులు కొన్నారు, ఇవి ఏమైనా దీని మీద మాట్లాడాలి అని అన్నారు. దాని మీద చర్చ జరగాలి. దాని మీద చర్చ జరగకుండా దాన్ని ఏ ఒక్క పత్రిక కూడా ఎత్తి చూపెట్టకుండా ఈయన పోయిండు ఆయన పోయిండు, నలుగురు పోతే నలుగురు వస్తే పార్టీలు అనేటి కింద మీద ఏం అయిపోవు. పార్టీలు అనేటి ప్రజాబలం మీద నిలిచుంటాయి. ఆ ప్రజాబలం క్షేత్రస్థాయిలో ఇవాళ మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ పుంజుకుంటా ఉన్నది. ఎందుకు పుంజుకుంటా ఉన్నది అని అంటే ఈ రోజు రైతులంతా కూడా అల్లాడుతున్నారు కరువుతోని. ఇవాళ వాళ్లకు ఇంటెన్షనల్ గా నీళ్లు రాకుండా చేసింది కాంగ్రెస్ పార్టీ అన్న ఒక చర్చ రైతులలో జరుగుతూ ఉన్నది. అది చర్చకు రాకుండా ఇటువంటి రాజకీయ విన్యాసాలను ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తీస్తున్నది. దానికి కొన్ని పత్రికలు సపోర్ట్ చేస్తున్నాయి. కొంతమంది పోయినంత మాత్రాన పార్టీకి వచ్చిన నష్టం అయితే ఏం లేదు అని నేను అనుకుంటాను. కరువు రైతుకు బాసటగా రేపు జిల్లాల పర్యటనకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వెళ్ళబోతున్నారు. రైతు కోసం, రైతు చెంతకు మాట తప్పిన కాంగ్రెస్ పై పోరు బాట ఆయన వెళ్తున్నారు. రైతులకు ధైర్యం నూరిపోసేందుకు అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతాంగానికి, దాంతోపాటుగా సాగునీళ్ళు అందించగా పంటలు ఎండిపోతున్న రైతాంగాన్ని పరామర్శించి వాళ్ళకు ధైర్యం నూరిపోసేందుకు కేసీఆర్ గారు జిల్లాల బాట పట్టబోతున్నారు. బాలరాజు గారు, ఓ పక్క ఇప్పుడు పార్టీలో జరుగుతున్న పరిణామాలని, ఎవరైనా నాయకులందరూ వెళ్ళిపోతుంటే కార్యకర్తలు నిరుత్సాహానికి గురి కాకుండా కార్యకర్తలకు ధైర్యం నూరిపోయడంతో పాటుగా ద సేమ్ టైం రైతాంగాన్ని కూడా వాళ్ళని ఆదుకోవాలి, వాళ్ళని కాపాడాలి, వాళ్ళకు ధైర్యాన్ని అందించాలనేది కేసీఆర్ గారి ఆలోచనగా రేపటి నుంచి జిల్లాల టూర్కి వెళ్ళబోతున్నారు. సో ఎట్లా ప్రోగ్రామ్ అనేది జరగబోతోంది? మొదటి నుంచి కూడా రాజేష్ గారు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం, తెలంగాణ ఉద్యమం అంతా కూడా నీళ్లతోనే ముడిపడ్డది. వాస్తవానికి నీళ్లు, నిధులు, నియామకాలనే దాంట్లో నీళ్ల విషయంలోనే కేసీఆర్ గారు తప్పించారు. వాస్తవంగా కాళేశ్వరం లాంటి అద్భుతమైన ప్రాజెక్టు రూపకల్పన కావచ్చు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల సంబంధించిన ప్రాజెక్టు రూపకల్పన కావచ్చు, అటు సీతారామ అదేవిధంగా భక్త రామదాస్ సంబంధించినటువంటి ఎత్తిపోతల సంబంధించిన ప్రాజెక్టు కావచ్చు, ఇవన్నీ కూడా రైతాంగం సంబంధించి, అంటే రైతు రాజ్యం, రైతేడ్చిన రాజ్యం బాగుపడదు, ఎద్దేడ్చిన వ్యవసాయం బాగుపడదు అనేటువంటి సామెత ఉందో తెలంగాణ ఉద్యమంలో అనేకసారి చెప్పేవాళ్ళం. కేసీఆర్ గారికి కూడా ఏముందంటే రైతుని బాగుపరచాలి. మొదటి ప్రయత్నం ఏంటంటే రైతుని బాగుపరచాలి. ఆ క్రమంలోనే పుట్టుకొచ్చింది రైతు బంద్ అయినా కావచ్చు, 24 గంటల కరెంటు కావచ్చు, అదేవిధంగా ఈ కాళేశ్వరం లాంటి, పాలమూరు లాంటి ఎత్తిపోతల లాంటి ప్రాజెక్టులు కావచ్చు. రైతును బాగుపడితే, రైతు బాగుపడితే రాజ్యం బాగుపడుతుంది, రాజ్యం బాగుపడితే ప్రజలు సుభిక్షంగా ఉంటారు అనేటువంటి ఆలోచన విధానంతో కేసీఆర్ గారు మొదటి నుంచి ఆతాపనే. ఆ క్రమంలోనే విత్తనాలు చూడండి మీరు, తెలంగాణ ప్రభుత్వం వచ్చిన గతంలో అంటే బిఫోర్ కేసీఆర్, ఆఫ్టర్ కేసీఆర్, అంటే తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారి పరిపాలన కంటే ముందు ఏముండే? నిత్యం కరెంటు కోతలు ఉండేవి, రైతుల ఆత్మహత్యలు ఉండేవి, నిత్యం వరి పొలాలు ఎండిపోయేవి, ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయి, ఎండాకాలం వచ్చిందంటే నీళ్ల కుళాయిల వద్ద, ట్యాంకర్ల వద్ద మహిళల కొట్లాట ఉండేది, ట్రాన్స్ఫార్మర్ వద్ద కరెంటు ధర్నాలు ఉండేవి, ట్రాన్స్ఫార్మర్ రైతుల ధర్నాలు ఉండేవి. అదేవిధంగా శాసనసభ జరిగితే నిత్యం ఎండిపోయిన కాలిపోయిన మోటార్లను తీసుకొచ్చేసి ట్రాన్స్ఫార్మర్లు తీసుకొచ్చి లాంతర్లతో నిరసన పరిస్థితులు ఉండేవి. కానీ ఆఫ్టర్ కేసీఆర్ గారు తెలంగాణ ముఖ్యమంత్రి అయిన తర్వాతకి ఇవన్నీ కూడా పోయినాయి రాజేష్ గారు. అంటే కరువుతో తల్లడిల్లుతున్న పల్లెలన్నీ కూడా నీళ్లతో కలకలలాడినవి, ఎండిపోయిన చెరువులన్నీ కూడా నీళ్లతో కలకలలాడిన మిషన్ కాకతీయ పేరుతోటి, కాళేశ్వరం జలాల పేరుతోటి, అదేవిధంగా ఇవాళ అదేవిధంగా విత్తనాలకు సంబంధించి నకిలీ విత్తనాలు అనేవి దాన్ని నివారించడం జరిగింది.
సకాలంలో ఎరువులు అందించడం జరిగింది, సకాలంలో నీళ్లు అందించడం జరిగింది. రైతు ఒకవేళ ఇబ్బంది పడదని చెప్పేసి పెట్టుబడి సాయం కూడా అందించిన మహానాయకుడు సార్. ఇలా 11 దఫాలుగా 72,000 కోట్ల రూపాయలండి, 70 లక్షల రైతాంగం ఖాతాలోకి ప్రతి కారుకి టింగ్ టింగ్ అంటూ ఎవరు పైరో లేకుండా 72,000 కోట్లు వేసినటువంటి మహానాయకుడు కేసీఆర్. అంటే ఆ కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. అంటే రైతాంగం సుభిక్షంగా ఉండాలని తెలంగాణలో రైతాంగం గతంలో అనేక సంవత్సరాలు, సుమారు ఈ 70 సంవత్సరాల స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఏ ప్రభుత్వం కూడా రైతుని పట్టించుకున్న నాదులు లేడు. కానీ కేసీఆర్ గారు ఆయనే రైతు కాబట్టి, స్వయాన రైతే ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి అయింది కాబట్టి ఈ రైతు బాధపడొద్దని ఆలోచన చేసి బాగుపడాలని ఆలోచన చేసినాడు. ఆ క్రమంలో ఈ పథకాలన్నీ కూడా పుట్టుకొచ్చినాయి సార్. సో ఇవాళ అటువంటి ఆదరణ ఇవాళ లేదు, మిస్ అవుతుంది అనేది రైతాంగంలో కనపడుతోందా? ఇవాళ సార్ పల్లెల్లో అయ్యో కేసీఆర్ గారి కోల్పోవడం తోటి కేసీఆర్ గారే ముఖ్యమంత్రి ఉంటే అయ్యో ఎట్నో గట్ట నీళ్ళు తీసుకొచ్చి ఇచ్చేటోడు, కేసీఆర్ ముఖ్యమంత్రి ఉంటే మా పల్లెల్లో ఉన్నటువంటి చెరువులు నింపేవాడు, కేసీఆర్ ముఖ్యమంత్రి ఉంటే ఇలా ట్రాన్స్ఫార్మర్లు కరెంటు కోత లేకుండా వచ్చేదని చెప్పేసి ఇలా పల్లెల్లో రైతులు మాట్లాడుకుంటా ఉన్నారు, పల్లెల్లో ప్రజలు మాట్లాడుకుంటా ఉన్నారు, ముసలమ్మలు ముసలయ్యలు మాట్లాడుకుంటా ఉన్నారు. అయ్యా 4,000 పింఛన్ ఇస్తున్నారు కదా, ఇంతవరకు పింఛన్ ఇవ్వట్లేదు. గతంలో చెప్పారు కదా ఈ కాంగ్రెస్ ప్రభుత్వమే ముసలయ్యకు పంచాయతీ పెట్టిండు, ముసలమ్మకు ఇస్తలేడు పింఛను, ముసలయ్యకు మాత్రమే ఇస్తుండని చెప్పేసి మాట్లాడారు కదా. మరి పింఛన్ ఎట్టిపోయిందని అడగాల్సిన సమాజం ఇవాళ ఉంది. కానీ ఇవన్నీ కూడా డైవర్ట్ జమీలుద్దీన్ గారు చెప్పారు కదా, 100కు 100% ఇవాళ పల్లెల్లో కరువుతో తండవిస్తా ఉన్నవి. ఇవాళ పొలాలన్నీ కూడా ఎండిపోతా ఉన్నవి. ఎండిపోయిన పొలాలు రైతు కన్నీరు పెట్టుకుంటూ పశువులు మేపుకున్న దుస్థితి, గొర్రెలను మేకలు మేపుకున్న దుస్థితి. ఇవాళ ఎండిపోయిన పొలాలు తోని రైతు ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి. 200 మంది ఆత్మహత్యలు సార్. ఇవాళ చాలా బాధపడుతాను ఒక రైతు బిడ్డగా. ఈ సుమారు ఈ 116 రోజులలో 200 మంది. వాటిని ఎందుకు అడ్రస్ చేయట్లేదు కాంగ్రెస్ గవర్నమెంట్? ఆత్మహత్యల గురించి ఆత్మహత్యలు జరుగుతున్నాయి, మేము వాటిని రైతులు ధైర్యంగా ఉండండి అనేది ఎందుకు ప్రభుత్వం నుంచి ఒక ముఖ్యమంత్రి స్థాయి నుంచి ఎందుకు రావాలి? రాజేష్ గారిని అడుగుతున్నా, ఈ ముఖ్యమంత్రి పోయిండా ఎండిన పొలాల దగ్గరికి? ఎండిన పొలాలతోటి కన్నీరు పెట్టుకున్న రైతు కన్నీళ్లు దూచడం కోసం ఈ ముఖ్యమంత్రి పోయిండా, రేవంత్ రెడ్డి పోయిండా అని అడుగుతా ఉన్నా. కనీసం మీరు రైతుకు పెట్టుబడి సాయం రైతు బంధన్న మొత్తం వేసినావా, నువ్వు వేస్తామని చెప్పినావు కదా. 7,500 కోట్లు నీ ట్రెజరీలో ఉన్నాయని చెప్పినావు కదా, నీ ట్రెజరీలో నిల్వ ఉన్నాయని చెప్పినావు కదా. 7,500 కోట్లు ఎవరి ఖాతాలోకి పోయినవి? నీ మంత్రుల ఖాతాలోకి పోయినాయి సార్. ఇలా రైతాంగానికి వేయాల్సిన పైసలు ఇలా కాంట్రాక్ట్ల కోసం నీ మంత్రుల ఖాతాలోకి మళ్ళీ ఇచ్చిన రేవంత్ రెడ్డి గారు ఇలా కేసీఆర్ గురించి మాట్లాడతారు, కేటీఆర్ గురించి మాట్లాడతారు, ఈ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ ఉంటాడు ఈయన. ఇలా సార్ ఇలా ఢిల్లీకి పోవాల్సిన తపన పల్లెల్లో ఉన్న గల్లీకి పోయే పరిస్థితి లేదు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి 13 సార్లు తిరిగాడు. ఎందుకోసం తిరిగాడు? రాజకీయం కోసం తిరిగాడు. రాజకీయం కావాలి తప్ప రేవంత్ రెడ్డికి తెలంగాణ పల్లెల్లో రైతుల దుస్థితి ఏంటి, రైతులు పడుతున్న బాధలేంది, ఎండిన పొలాలేంటి, ఎండిపోయినటువంటి చెరువులేందని ఆలోచన లేదు ఈ రేవంత్ రెడ్డికి. ఓన్లీ నిత్యం పదవులెట్లా ఉలికించాలి, పదవులు ఎట్లా కాపాడుకోవాలి, ఎంపీలు ఎట్లా కొట్టుకోవాలి, రాజకీయాలు ఎట్లా చేయాలని ఆలోచన తప్ప. సార్ ఇవాళ నేను అంటారు 116 రోజులు వీళ్ళు చేసింది ఏంటి సార్? కొన్ని రోజులు మేడిగడ్డ అంటారు, కొన్ని రోజులు ఫోన్ ట్యాపింగ్ అంటారు, కొన్ని రోజులు ధరల్లో ఇబ్బందులు అంటారు. మరి ఇలా రాజకీయాల్లో వాళ్ళు వీళ్ళని తీసుకుని వీళ్ళే చెప్పారు కదా, రాళ్లతో కొట్టి చంపండి అన్నారు కదా మాధ్యమాలను. జమీలుద్దీన్ గారు, సో రేపు జనగామ, సూర్యాపేట, నల్గొండ జిల్లాలకు కేసీఆర్ గారు వెళ్ళబోతున్నారు. అంటే రైతాంగానికి ధైర్యాన్ని 100 రూపాయలు, రైతాంగానికి వాళ్ళని ఆదుకునే విధంగా బీఆర్ఎస్ పార్టీ మీకు అండగా ఉంటుంది అని చెప్పడంలో రేపు కేసీఆర్ గారు ఎటువంటి కార్యాచరణ అనేది ఉండబోతుంది, అది ఎట్లా రైతులకు చేరబోతోంది? వాస్తవంగా తెలంగాణ రైతాంగం అంతా కూడా కేసీఆర్ గారి కొరకు 1000 కళ్లతో ఎదురు చూస్తూ ఉన్నది. కేసీఆర్ గారు అనంటే వారిని ఒక ముఖ్యమంత్రిగా కాకుండా ఒక రైతు ప్రతినిధిగా తెలంగాణ సమాజంలో ఉన్న రైతులందరూ కూడా భావించారు. కేసీఆర్ గారు కూడా అదే విధంగా వారి ప్రతి క్షణం తపన రైతును ఎట్లా కాపాడుకోవాలని ఉన్నది. రైతుకు నీళ్ళు అందించడం కానీ, ఎరువు అందించడం కానీ, విత్తనాలు అందించడం కానీ, మద్దతు ధర ఇవ్వడం కానీ, వాళ్ళకు పెట్టుబడి సహాయం చేయడం కానీ, దురదృష్టవశాత్తు ఎవరన్నా రైతు కాలం చేస్తే వారికి బీమా చెల్లించడం కానీ, ఇవన్నీ కూడా కేసీఆర్ గారు తపన పడి గత 9 సంవత్సరాలు కేసీఆర్ గారు చేసినటువంటి కార్యక్రమాలు. ఇప్పుడు ఈ 3 నెలలనే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఎందుకు కరువు వచ్చింది అన్నది ఇవాళ గ్రామాల్లో చర్చ జరుగుతూ ఉన్నది. కేసీఆర్ గారు ఉంటే మాకు గత 9 సంవత్సరాల్లో మేము 18 పంటలు సుఖంగా వరి పంట సాగు చేసినాం. ఇవాళ కాంగ్రెస్ రాగానే ఈ 3 నెలల్లో ఏం జరిగింది, అసలు నీళ్ళు ఎందుకు వస్తలేవు? ఇవాళ రైతులు ఏమనుకుంటున్నారంటే కేసీఆర్ ఏదన్నా చేస్తుండే కానీ మాకు నీళ్ళు అయితే తీసుకొస్తుండే, మా పొలాలు ఎండకుండా చూస్తుండే అని చెప్పి వాళ్ళు అనుకుంటా ఉన్నారు. కానీ దురదృష్టవశాత్తు కేవలం కేసీఆర్ గారిని, గతంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బదనాం చేయాలన్న ఒక కుట్రలో భాగంగా ఈ కాంగ్రెస్ పార్టీ కరువును కావాలని తెచ్చింది. ఈరోజు వాస్తవంగా మీకు మేడిగడ్డ దగ్గర ఇంత ఎండ కొడుతుంటే కూడా సుమారు 3000 క్యూసెక్కుల నీళ్లు
ప్రాణహిత నీళ్లు మీ కాళేశ్వరం దగ్గర పోతా ఉన్నాయి వృధాగా. అంటే గత 3 నెలల్లో రోజుకు ఒక 5,000 క్యూసెక్కులు యావరేజ్ చేసుకున్న వీరు ఒక 100 టీఎంసీల నీళ్లను ఎత్తిపోసుకునే అవకాశం ఉన్నా ఆ కుంగిన కాళేశ్వరం పిల్లర్ల దగ్గర ఒక కఫర్ డ్యామ్ కడితే ఒక 100 టీఎంసీల నీళ్లను కూడా తీసుకొచ్చి పంటలన్నీ కాపాడే పరిస్థితి ఉంటుండే. దాన్ని కేసీఆర్ గారిని టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బదనాం చేయాలని చెప్పి వీళ్ళు నీళ్లు ఎత్తిపోయలేదు. దాని ఫలితం ఇవాళ రైతులు అనుభవిస్తా ఉన్నారు. వందలాది మంది రైతులు చచ్చిపోతా ఉన్నారు, కౌలు రైతులు చచ్చిపోతా ఉన్నారు. వీళ్ళు రైతులకు సహాయం చేసుడు రైతు బంధు వేయలేదు, కౌలు రైతులకు ఏదో సహాయం చేస్తామని చెప్పి పెద్ద పెద్ద మాటలు చెప్పిరు. ఆ కౌలు రైతులకు సహాయం లేదు. సరే నువ్వు కొత్తగా సహాయం చేయకుండా పర్వాలేదు, కనీసం ఈ కరువు ఏదైతుందో వారి దగ్గరికి ముఖ్యమంత్రి వ్యవసాయ శాఖ మంత్రి మన రాష్ట్రానికి వ్యవసాయ శాఖ మంత్రి ఒక్కనాడన్నా బయటకు వచ్చి ఏదన్నా రైతు దగ్గరికి పోయిండా, పరామర్శించిండా, వాళ్ళ దగ్గరికి పోయి మేము ఉన్నామని ధైర్యం చెప్పిండా, నీళ్లు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామని చెప్పిండా? ఏమీ చేయక వీళ్ళు కేవలం రాజకీయాలు చేసుకుంటూ ప్రజలను భావోద్వేగాలకు గురి చేసుకుంటూ చిల్లర మాటలు మాట్లాడుకుంటూ రెచ్చగొట్టే మాటలు మాట్లాడుకుంటూ కాలం వెల్లదీస్తున్నారు తప్ప రైతులను ఆదుకోవడానికి వీళ్ళు ఏమాత్రం పనిచేయనప్పుడు స్వయంగా తన ఒక బిడ్డ లెక్క తెలంగాణ రాష్ట్రాన్ని చూసుకున్నటువంటి కేసీఆర్ గారు వారి ఆరోగ్యం బాగలేకున్నా ఇవాళ మళ్ళీ అనే రోడ్ మీదకి ఇవాళ మళ్ళీ ఫీల్డ్ మీదకి వచ్చే పరిస్థితి ఇవాళ మనం చూస్తూ ఉన్నాం. అంటే కేసీఆర్ గారి తపన తెలంగాణ కొరకు, తెలంగాణ రైతాంగం కొరకు ఎంత ఉన్నది. ఈ వయసులో ఆయనకు కాలు విరిగి ఇబ్బందుల్లో ఉన్నా కూడా మళ్ళీ రైతుల దగ్గరికి వెళ్ళి వాళ్ళను పరామర్శించి వాళ్ళకు ధైర్యం చెప్పడానికి వాళ్ళకు ముందుకు రావడం అన్నది చాలా స్వాగతించవలసిన అంశం. తెలంగాణ సమాజం కూడా వారి కొరకు ఎదురు చూస్తూ ఉన్నది. కేసీఆర్ గారు బయటకు వచ్చిన తర్వాతనన్నా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం స్పందిస్తుందేమో చూడాలి. ఎందుకు అనంటే బీఆర్ఎస్ పార్టీ నల్లగొండలో మీటింగ్ పెడితే వీళ్ళు మేడిగడ్డకు పోతారు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మేడిగడ్డకు పోతే వీళ్ళు పాలమూరు రంగారెడ్డికి పోతారు. అంటే బీఆర్ఎస్ పార్టీ చేసిన దానికి కౌంటర్ కార్యక్రమం చేస్తారు తప్ప వీళ్ళు సొంతంగా చేసే తెలివి లేదు, వీళ్ళకి సొంతంగా చేసే మనసు లేదు. కాబట్టి ఇప్పుడైనా కేసీఆర్ గారు బయటకు వస్తే రైతులను ఆదుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైనా ముందుకు వస్తుందేమో చూడాలి. వీళ్ళ పరిపాలనలో ఇవాళ రైతులతో పాటు ఒకవైపు ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు చూసినాం, రైతుల ఆత్మహత్యలు చూస్తున్నాం, కౌలు రైతుల ఆత్మహత్యలు చూస్తున్నాం, ఈ చేనేత కార్మికుల ఆత్మహత్యలు చూస్తున్నాం. ఇవాళ సిరిసిల్లలో చేనేత కార్మికులకు వీళ్ళు బకాయిలు చెల్లించలే, కొత్తగా ఆర్డర్లు ఇవ్వలే. ఇప్పుడు రంజాన్ లో కిట్స్ ఇస్తుండే కేసీఆర్ గారు, అది లేకుండా చేసిర్రు. మొత్తానికి ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించి గత సమైక్యవాదుల పరిపాలనలో ఏ విధంగానైతే కరువు కాటకాలతో తెలంగాణ తల్లడిల్లిందో ఆ పరిస్థితి తీసుకొచ్చే దిశగా వీళ్ళు పోతా ఉన్నారు. కాబట్టి తప్పకుండా ప్రజలు వీళ్ళని గమనించి ఈ ఎంపీ ఎన్నికల్లో బుద్ధి చెప్తారని చెప్పి నేను అనుకుంటున్నాను. నిజంగా ప్రభుత్వం ఎందుకు రైతు సమస్యల పైన అడ్రస్ చేయడంలో ఎందుకు వైఫల్యం చెందుతుంది? ఎండిన పంటల్ని పరిశీలించడం విషయంలో కావచ్చు, సాగునీరు అందిద్దాం సార్ రైతులు కోరుకుంటున్నారు కాబట్టి ఏదైనా చేసి నీళ్ళు అందిద్దాం అన్న ఆలోచనలో ప్రభుత్వం ఎందుకు లేదు అనుకుంటుంది బీఆర్ఎస్ పార్టీ? 100% వాళ్ళకు అధికారం మీద ఉన్న యావ రైతాంగం మీద లేదని చెప్తా ఉన్నాను నేను. ఇలా రేవంత్ రెడ్డి గారికి అధికారం మీదనే యావ ఉన్నది, అధికారాన్ని నెట్ట నిలుపుకోవాలి. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి గ్రూప్ తగాలు ఏదైతే ఉన్నాయో ఇలా ప్రజల మీద రిఫ్లెక్ట్ అవుతా ఉన్నవి, ప్రజా సమస్యల మీద రిఫ్లెక్ట్ అవుతా ఉన్నవి. ఎందుకంటే ఎప్పుడు ఎవడు కూర్చోడో తెలియని పరిస్థితి. ఒకవైపు బట్టి విక్రమార్క నేనే ముఖ్యమంత్రి కావాలని ఆయన ఒక ఎత్తు, కోమరెడ్డి వెంకటరెడ్డి గారు ఆయన ఒక ఎత్తు, రాజగోపాల్ రెడ్డి గారు ఇంకొక ఆయన ఎత్తు, అదేవిధంగా డిప్యూటీ సీఎంగా పనిచేసినటువంటి ఇప్పుడు మంత్రివర్యులు రాజా నరసింహ ఒక ఎత్తు, జగ్గారెడ్డి గారు ఒక ఎత్తు, అదేవిధంగా బీసీలకు న్యాయం జరుగుతుందని చెప్పేసి విహెచ్ గారు ఒక ఎత్తు, అదేవిధంగా జడ్సన్ గారు ఒక ఎత్తు. జడ్సన్ గారు చెప్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ అనేక సంవత్సరాలు పనిచేసిన కథ ఏంది, నువ్వు ఎవరికి ఇస్తా ఉన్నావు, తెలుగుదేశం పార్టీ వచ్చిన వాళ్ళకి ఇస్తా ఉన్నావు, అసలు కాంగ్రెస్ వాళ్ళు పడుచుకుని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఇవాళ మాట్లాడుతున్నాడు కదా ముఖ్యమంత్రికి అపాయింట్మెంటే లేదని చెప్పేసి మాట్లాడినాడు రేవంత్ రెడ్డి. ఇవాళ విహెచ్ మేమన్న మాట కాదు, నీ పార్టీలో సీనియర్ నాయకుడు పీసీసీ అధ్యక్షుడిగా పనిచేసినటువంటి విహెచ్ మాటకు ఇవాళ రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి. ఎవరికి ఇస్తావు అపాయింట్మెంట్ చెప్పు నువ్వు. ఇవాళ నీ పార్టీలో ఉన్నటువంటి మాజీ పీసీ ప్రెసిడెంట్కే అపాయింట్మెంట్ ఇవ్వని పరిస్థితి ఉన్నావు నువ్వు. ఇవాళ నువ్వు మాట్లాడేది కేసీఆర్ గురించి, గతంలో అన్నావు కదా కేసీఆర్ ఎవరు గెలవని. ఇవాళ నీ ఎంపీ అంటా ఉన్నాడు మాజీ ఎంపీ విహెచ్ హనుమంతరావు, నువ్వు ఎవరు గెలుస్తావు అని చెప్పేసి. నీ పార్టీలో ఉన్నటువంటి టీపీసీసీ ఉపాధ్యక్షుడిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పనిచేసిన జడ్సన్, ఆయన ఒక కార్పొరేషన్ మాజీ చైర్మన్గా మాట్లాడుతూ ఉన్నాడు. జడ్సన్ చెప్తా ఉన్నాడు నువ్వు తెచ్చిన 1,00,000 సిమ్ముల పరిస్థితి ఏంది, ఎవరిని ట్యాప్ చేయాలనుకుంటున్నావు. ఈటల రాజేంద్ర గారు చెప్పారు స్వయాన భారతీయ జనతా పార్టీ ఇవాళ నువ్వు ట్యాపింగ్ చేస్తున్నావు అని చెప్పేసి ఇవాళ రేవంత్ రెడ్డి గారు 100% ప్రతిపక్ష నాయకుల యొక్క ఫోన్లు ట్యాపింగ్ చేస్తామని చెప్పేసి మాట్లాడినా ఉన్నారు. ఒకవైపు ఇన్ని దుశ్చర్యలకు పాల్పడుతున్న రేవంత్ రెడ్డి, 13 సార్లు ఢిల్లీకి తిరుగుతున్నటువంటి రేవంత్ రెడ్డి రైతాంగం గురించి ఏం మాట్లాడతాడు? రాజేష్ గారు రైతాంగం పట్ల ప్రేమ ఉంది ఆయనకు? రైతు బంధు అన్ని వేసిండా, 500 రూపాయల బోనస్ ఇచ్చిండా, ఇలా తులం బంగారం ఇచ్చిండా, ఇలా కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇస్తా ఉండా, ఇలా ఏం చేస్తా ఉండు రేవంత్ రెడ్డి? ఇలా నిరుద్యోగుల గురించి మాట్లాడు సార్, 30 లక్షల మంది నిరుద్యోగుల గురించి మాట్లాడిన రేవంత్ రెడ్డి నిరుద్యోగ భృతి పైన నీ యొక్క స్టాండ్ ఏంది అంటున్నాను.
4,000 రూపాయలు ఇస్తున్నావు కదా ప్రతి నిరుద్యోగికి. ఏమైంది? Yes, హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ లో ప్రియాంక గాంధీ వచ్చి చెప్పింది కదా రాజేష్ గారు, ఇంతవరకు నేను నిరుద్యోగ భృతి వచ్చిందని అడుగుతా ఉన్నాను. నేను ఇవాళ ఎందుకు ఇవ్వలేకపోతా ఉన్నావు? అసలు మేము హామీ ఇవ్వలేదని బట్టి విక్రమార్క గారు ఏం చెప్పాలి రాజేష్ గారు? మీరు ఒక మాట చెప్తే తర్వాత కంటిన్యూ చేద్దాం. చెప్పండి, బ్రేక్. అసలు ఈ నీళ్లు రాకుండా ఈ కరువు పరిస్థితిని చూస్తూ ఎందుకు ఊరుకుంటున్నాడు రేవంత్ రెడ్డి అని అంటే నాకు అనిపిస్తా ఉన్నది వ్యక్తిగతంగా దీనిలో ఒక కుట్ర కోణం ఉన్నది. ఇవాళ పంట నీళ్ళు ఇచ్చి బాగా పంట వస్తే వీళ్ళు ఇచ్చిన 500 హామీ ఏదైతే ఉందో అది నెరవేర్చాల్సి వస్తుంది. మా దగ్గర డబ్బులు లేవు, ఈ 500 ఎగబెట్టడానికి అసలు మొదలకే నీళ్లు ఇవ్వకపోతే పంటలే ఎండిపోతే ఈ పంటనే లేదా 500 బోనస్ ఎక్కడదన్నది కుట్ర కోణం కూడా భవిష్యత్ దీనిలో ఉందేమో కూడా గమనించాలి. ఇందాక మీరు మాట్లాడుతూ నిరుద్యోగ భృతికి సంబంధించి ప్రస్తావించారు. సో ఇట్లా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంగా ఇచ్చినటువంటి హామీలన్నీ ఇప్పుడు మళ్ళీ నిరుద్యోగ భృతికి సంబంధించి డైరెక్ట్గా అసెంబ్లీలో చెప్పారు బట్టి విక్రమార్క, మేము అసలు అది దాని గురించి ఎక్కడ మాట్లాడలేదనేది. తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఎక్కడెక్కడ మాట్లాడిందో చూపించింది, అది వేరే విషయం. కానీ వాళ్ళ పార్లమెంటు ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు గెలిపే లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీ ఎట్లా ముందుకెళ్తుంది, అట్లా దీంట్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు కాకపోవడం, క్షేత్రస్థాయిలో సరిగా ప్రజలకు చేరకపోవడం, ఈ అంశాలన్నీ కూడా ఎట్లా ముందుకు తీసుకెళ్ళబోతున్నారు? ఇవాళ రాజేష్ గారు, ప్రధానంగా మనం టీవీ న్యూస్ ద్వారా తెలంగాణ సమాజానికి తెలియజేయాల్సింది ఏంటంటే, ఈ 116 రోజులలో కాంగ్రెస్ పార్టీ అమలు చేసిన పథకాలు ఏంటి? అసలు వీళ్ళు చేసిన అప్పు 16,400 కోట్లు అండి. 16,400 కోట్లు అప్పు చేసి వీళ్ళు ఒక్క పథకాన్ని కూడా అమలు చేయలే. ఇలా ఎంత దరిద్రం అంటే ఏంటంటే, అదే క్రమంలో ఇంకొక మాట కూడా మీకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతకి వీళ్ళు మాట్లాడిన మాటలు చేసిన చేతలు చూస్తే ఒక రకమైనటువంటి ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇలా నిరుద్యోగులకు సంబంధించి చాలా మాటలు మాట్లాడారు సార్. ఇలా 46 జీవో ఆ రోజు కేసీఆర్ గారు ఎందుకు తీసుకొచ్చారని చెప్తే వీళ్ళేం మాట్లాడారు, మేము అధికారంలో రాగానే 46 జీవో వేస్తామన్నారు సార్. కేబినెట్ సబ్ కమిటీ వేసినారు, చేతులు దులుపుకున్నారు సార్. నిరుద్యోగ భృతి ఇస్తాం, నిరుద్యోగులు ఆదుకుంటామని చెప్పారు సార్, 4,000 ఇస్తామన్నారు సార్. అదే అసెంబ్లీ సాక్షిగా బట్టి విక్రమార్క గారు మేము చెప్పలేదు అని చెప్పేసి అన్నారు సార్. హైదరాబాదులో పెట్టినటువంటి ఏదైతే యూత్ ప్లీనర్ ఏదైతే ఉందో ఆ యూత్ ప్లీనర్లో చెప్పారు సార్ ప్రియాంక గాంధీ గారు 4,000 ఇస్తామని చెప్పేసి. మళ్ళీ శ్రీధర్ బాబు గారు ఇస్తామంటారు, బట్టి విక్రమార్క గారు ఇయ్యమంటారు సార్. ఇది కాంగ్రెస్ స్టాండ్ సార్. 46 జీవో అనగానే ఏమన్నా అధికారం రాగానే ఎత్తేస్తామన్నారు సార్. ఇవాళ అభ్యర్థులు ఆందోళన చేస్తున్నారు సార్. అశోక్ అనేటువంటి ఒక కోచింగ్ ఇన్స్టిట్యూట్ చెప్పేటువంటి ఒక మేధావి, ఒక విద్యావంతుడు ధర్నా చేస్తున్న పరిస్థితి కాంగ్రెస్ పార్టీ హయాంలో. ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి ఓటేయమని చెప్పిర్రో వాళ్ళే ఇవాళ ధర్నా చేస్తున్న పరిస్థితి. టెట్ ఫీజు సార్, 2 పేపర్లు టెట్ ఫస్ట్ సెకండ్ రాస్తే 350 రూపాయలు సార్. ఇప్పుడు ఫస్ట్ పేపర్కి 1000, సెకండ్ పేపర్కి 1000 సార్. టెట్ ఫీజు తగ్గించాలని నిరుద్యోగులు ధర్నా చేస్తూ ఉన్నారు సార్. గతంలో ఏమన్నారు సార్, మేము అధికారంలోకి వస్తే టెట్ ఫీజు లేదని చెప్పారు సార్. ఇలా 2,000 వసూలు చేస్తూ ఉన్నారు సార్. మీ అధికారంలోకి వస్తే 4,000 నిరుద్యోగ భృతి అన్నారు సార్. నిరుద్యోగ భృతిని పక్కన పెట్టారు సార్. మీ అధికారంలోకి వస్తే సార్ ఏం చెప్పారు సార్, వీళ్ళు రకరకాలుగా మాటలు చెప్పారు సార్. ఇలా బ్యాక్లాగ్ పోస్టర్ తోటి ఇలా ట్రిబ్యునల్ ఏదైతే గురుకుల పాఠశాల సంబంధించినటువంటి ఎంప్లాయీస్ ఇబ్బంది పడతా ఉన్నారు సార్. ఎక్సైజ్ కానిస్టేబుల్ సంబంధించి నియామకాలు ఇచ్చారు సార్, పోస్టింగ్ ఇవ్వలేరు సార్. ఇవాళ నిరుద్యోగులను గొంతు కోసింది కాంగ్రెస్ పార్టీ సార్. మరి నిరుద్యోగుల గొంతు కోసినటువంటి కాంగ్రెస్ పార్టీని ఇలా బ్యాలెట్ పేపర్తో వీళ్ళ గొంతు కొయ్యాలని చెప్పేసి ఇలా టీవీ న్యూస్ ద్వారా నిరుద్యోగులకు పిలుపునిస్తా ఉన్నా సార్. ఒకవైపు రైతాంగం గొంతు కోసిండ్రు, నిరుద్యోగుల గొంతు కోసిర్రు, ఉద్యమకారుల గొంతు కోసిరు సార్. 100 రోజులలో 250 గజాలని చెప్పిరు సార్. ఒక్క గజం ఇచ్చిరా సార్? ఇవాళ నేను ఉద్యమకారుని, ఇవాళ తెలంగాణ ఉద్యమంలో అనేక మంది పాల్గొన్నారు సార్. ఒక్కరికన్నా 250 గజాల స్థలం ఇచ్చిరా సార్? ప్రతి మండలానికి ఇంటర్నేషనల్ స్కూల్ అన్నారు సార్. 100 రోజులలో వచ్చిందా సార్? ఇలా ప్రతి మహిళకు 500 రూపాయలు గ్యాస్ కనెక్షన్. మాకు రెఫరెండం మా 100 రోజుల పరిపాలన పైన అదే సార్ అనేది అలా అంటున్నారు కదా సార్. నేను అడుగుతున్నా సార్, ఇలా టీవీ న్యూస్ ద్వారా అడుగుతున్న రాజేష్ గారు, మీరు రెఫరెండం అంటున్నారు కదా, 1,24,00,000 లక్షల మంది గ్యాస్ కనెక్షన్ లబ్ధిదారులు ఉంటే 40 లక్షలకు ఇస్తామని చెప్పి చేతులు దులుపుకున్న పరిస్థితి సార్. 1,05,00,000 మంది 200 ఉచిత విద్యుత్ సబ్సిడీకి అమలైతే 40 లక్షల నుంచి చేతులు దులుపుకున్న పరిస్థితి సార్. ఇలా అన్ని రకాలుగా కాంగ్రెస్ పార్టీ వంచన చేసింది. ఇలా నిరుద్యోగులను, రైతాంగాన్ని, మహిళలను, సబ్బండ వర్గాల ప్రజలను వంచన చేసి ఇలా కరువుతో పల్లెలు తాండవిస్తా ఉంటే ఇవాళ రాజకీయాల కోసం కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ బయలుదేరుతా ఉన్నది సార్. 14-15 సార్లు ఢిల్లీ తిరుగుతా రేవంత్ రెడ్డి. కనీసం జిల్లాలో ఉన్నటువంటి కరువుతో అల్లడిస్తున్న రైతాంగాన్ని కనీసం క్షమ లేదా, కనీసం కనికరం లేదా, వాళ్ళు పరికరించాలని ఆలోచన లేదా? 500 బోనస్ రావాలని చెప్పేసి ఆందోళన చేస్తున్న రైతుల గురించి పట్టించుకోవా? నీ విధానం ఏంటంటున్నారు? జోకర్ల కోసం రాజకీయాల కోసమే నీ రాజకీయం, నీ ముఖ్యమంత్రి పదవి. రైట్ జమీల్ చివరిగా, సో కాంగ్రెస్ ఏమో రెఫరెండం అంటుంది, బీఆర్ఎస్ పార్టీ ఏమో ఎటువంటి హామీలు అమలు కాలేదు కాబట్టి డెఫినెట్గా
ప్రజలు అవన్నీ గమనిస్తున్నారు అనేది బీఆర్ఎస్ పార్టీ చెప్తోంది. కాంగ్రెస్ Concluding పార్టీ చెప్పండి. అంటేనే మోసానికి పర్యాయ పదం. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి మొట్టమొదటి హామీ ఏదైతే మేము రాగానే డిసెంబర్ 9 రోజు 2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారో దాన్ని మోసం చేసిర్రు, చేయలేదు. దాంతోపాటు 6 గ్యారంటీలకు మొదటి క్యాబినెట్లోనే మేము చట్టబద్ధత కల్పిస్తామన్నారు, అది కల్పించలేదు. ఈ చెప్పినటువంటి 6 గ్యారంటీలు 16 హామీలు ఏవైతే ఉన్నాయో అందులో ఒక మహిళలకు ఫ్రీ బస్సు తప్ప వీళ్ళు చేసింది ఏమీ లేదు. ఆ ఫ్రీ బస్సు కూడా ఇప్పటికీ ఆర్టీసీ మీదనే భారం పడుతుంది, కానీ ఇంకా వీళ్ళు ఆర్టీసీకి కూడా బిల్లులు చెల్లించలేదు. కాబట్టి వీళ్ళు ఉన్నటువంటి ఈ హామీలు ఏది కూడా అమలు చేయరు. వీళ్ళు కేవలం ప్రజలను మభ్యపెడతారు. ఏ విధంగానైతే సెంట్రల్లో మోడీ గారు మీడియా మేనేజ్మెంట్ చేసి అసలైన ప్రజా సమస్యల నుంచి ప్రజలను దృష్టిని మరల్చి ఎంతసేపు ప్రజలను భావోద్వేగాలకు గురి చేసి వాళ్ళను డైవర్ట్ చేసుకుంటూ ఎంతసేపు తను హైలైట్లో లైమ్లైట్లో ఉండే విధంగా ప్రయత్నం చేస్తున్నారో వారిని ఆదర్శంగా తీసుకున్నటువంటి రేవంత్ రెడ్డి గారు తనకు బడే భయ్ అని చెప్పిండు కాబట్టి ఇలా బీజేపీకు బీ టీమ్గా ఆయన మారిండు కాబట్టి ఆయనను ఆదర్శంగా తీసుకొని ఈయన కూడా చోటే భయ్ లెక్కనే ప్రవర్తిస్తూ జస్ట్ మీడియా మేనేజ్మెంట్ చేస్తూ తన మనమంతో హోలీ ఆడుతున్న దానికి కూడా ఒక పెద్ద బ్యానర్ ఐటంలో కొన్ని పత్రికలు పెట్టడం. ప్రజా సమస్యలు ఎటుపోయినాయి, ముఖ్యమంత్రి గారు మనమనితోని హోలీ ఆడితే ప్రజలకు వచ్చిన ఉపయోగం ఏంది, దాన్ని పత్రికలు బ్యానర్ ఐటంగా పెట్టడం ఏంటి, ఇదంతా కూడా చేసుకుంటూ ఇవాళ ప్రజా సమస్యల నుంచి దృష్టి మరల్చి వారు ఎన్నికల్లో రాజకీయంగా లబ్ధి పొందాలని చూస్తున్నారు. కానీ తెలంగాణ ప్రజలు అమాయకంగా కనిపించినా వారు కరుగాల్చి వాత పెడతారు. వీళ్ళు ఇచ్చినటువంటి ఈ హామీలన్నీ కూడా ప్రజలకు గుర్తున్నది, ఎవరు కూడా మర్చిపోలేదు. ఇవాళ గత 9 సంవత్సరాలు లేని తాగునీటి కరువు ఇవాళ హైదరాబాద్కు వచ్చింది. చివరికి మా నెత్తిన ఉన్నటువంటి లోవర్ మానేర్ డ్యామ్ ఉన్న కరీంనగర్ నగరానికి కూడా ఇవాళ మేము తాగునీటికి ఇబ్బంది పడే పరిస్థితి 9 సంవత్సరాలు మొదటిసారి వచ్చింది. పంటలు ఎండిపోతా ఉన్నాయి, సాగునీరు లేదు, తాగునీరు లేదు, రైతు బంధు లేదు, మీరు ఇస్తా అన్న బోనస్ లేదు, మీరు మహిళలకు ఇస్తా అన్న 2,500 రూపాయలు లేవు. ఇందాక చెప్పినట్టు నిరుద్యోగుల సమస్యలను నిరుద్యోగులనైతే వాడుకున్నారు. ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించినటువంటి చాలా మంది విద్యార్థి నాయకులు కాలుకు బట్టగట్టకుండా తిరిగిరు కాంగ్రెస్ కోటేమని. వాళ్ళందరికీ కూడా చేయించింది ఈ కాంగ్రెస్ పార్టీ. ఏవోలకు కూడా టికెట్ ఇయ్యలే, గౌరవించలే. వాళ్ళందరూ కూడా నివురు గప్పిన నిప్పులు ఎక్కున్నారు. తప్పకుండా ఈ రాబోయే ఎంపీ ఎన్నికల్లో వీళ్ళకు సురుకు పెడతారు అని చెప్పి అనుకుంటా ఉన్నాం. రైట్. థ్యాంక్ యూ సో మచ్ మొహమ్మద్ జమీలుద్దీన్ గారు. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ దూదిమెట్ల బాలరాజ్ యాదవ్ గారు. ఇది ఇవాల్టి వార్తలు వాస్తవాలు. చూస్తూనే ఉండండి టీ న్యూస్.